ఏపీ శాసన మండలిలో దుమారం చెలరేగింది. మంత్రి సత్యకుమార్ మెడికల్ కాలేజీలపై మాట్లాడుతూ ఓ సామెత చెప్పడంతో వైసీపీ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన హజ్ యాత్రను కించపరుస్తూ మాట్లాడారని వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో గందరగోళం చెలరేగింది. మీరు ఈ ప్రభుత్వ కళాశాలని పీపీపీ మోడల్లో వెళ్తున్నారా? పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా? రెండే సూటి కోసం అధ్యక్ష. మాకు ఈ సభకు కూడా అంత సమయం లేదు. ఎస్ ఆర్ నో అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే మంత్రి గారు. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. వీలేదు అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ తొలగించమని చెప్పు. మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో రచ్చ జరిగింది. మెడికల్ కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై సమాధానమిస్తున్న సందర్భంగా మంత్రి సత్యకుమార్ ప్రస్తావించిన సామెత తీవ్ర గందరగోళానికి దారితీసింది. 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్రకు వెళ్లినట్టుగా వైసీపీ మాట్లాడుతోందని సత్యకుమార్ అనడంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో ఏవైనా అభ్యంతరకరం ఉంటే వెనక్కి తీసుకుంటానని సత్యకుమార్ ప్రకటించారు. సమాధానం చెప్పలేక ఇవాళ హజ్ అని చెప్తే, హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకో సమారో నయి మంజిల్ నయి సబేరా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ నాగుల మీద దూదేకుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళేంటి అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు. మతాలు, వ్యక్తులను దూషిస్తూ చర్చల్లోకి లాగడం సరికాదన్నారు బొత్స సత్యనారాయణ. అయితే ఏ మతాన్ని దూషించామో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మైనారిటీల మనోభావాలను మంత్రి ఎక్కడా అగౌరవపరచలేదని మంత్రి అచ్చెన్నా స్పష్టం చేశారు. హజ్ యాత్ర గౌరవం పెంచేలాగానే మంత్రి మాట్లాడారని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎప్పుడు కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి. నానా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామని రికార్డ్ అవుతుంది కదా. ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. చేద్దాం. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా అది.
ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారు మాట్లాడారు, లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారు మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగిస్తామని చైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలిని చైర్మన్ వాయిదా వేశారు.